వెల్కమ్ టు ఉదయం టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్ పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. అణు యుద్ధం దాకా వెళితే తానే అడ్డుకున్నానని కామెంట్. కాసేపట్లో భేటీ కానున్న ట్రంప్ పుతిన్. వారం రోజుల వ్యవధిలోనే హడావుడిగా ఏర్పాట్లు. స్వాతంత్ర్య వేడుకలకు హాజరు కాని కాంగ్రెస్ అగ్రనేతలు. తమ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసిన ఖర్గే, రాహుల్. రెండు 2009లో జట్టు నుంచి తన తొలగింపుపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్. అప్పటి కెప్టెన్ ధోని నిర్ణయం వల్లే ఇది జరిగిందని పరోక్ష ఆరోపణలు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణు యుద్ధం వరకు వెళ్లాయని, తానే కల్పించుకుని ఆపానని చెప్పారు. పాక్ తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని, యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించానని వివరించారు. ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించారని ట్రంప్ ప్రకటించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ వేళ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణు యుద్ధం వరకు వెళ్లాయని, తానే కల్పించుకుని ఆపానని చెప్పారు. పాక్ తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని, యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించానని వివరించారు. ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను
తానే నివారించానని ట్రంప్ ప్రకటించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ వేళ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగనున్న అత్యంత కీలక సమావేశానికి అలస్కాలోని ఎంకరేజ్ నగరం వేదిక అయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ భేటీని ప్రకటించడంతో ఏర్పాట్ల కోసం అమెరికా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వందలాది మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, భద్రతా సిబ్బందితో ఎంకరేజ్ నగరం ఒక శత్రు దుర్భేద్యమైన కోటలా మారిపోయింది. ప్రస్తుతం అలస్కాలో పర్యాటక సీజన్ కావడంతో ఈ ఏర్పాట్లు అధికారులకు పెను సవాలుగా మారాయి. నగరంలోని హోటళ్లన్నీ నిండిపోవడం, అద్దెకు కార్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కార్గో విమానాల్లో ప్రత్యేక వాహనాలను, కమ్యూనికేషన్ పరికరాలను, వైద్య సామాగ్రిని ఎంకరేజ్ కు తరలిస్తున్నారు. వందలాది మంది ఏజెంట్లు, సిబ్బంది నగరంలో మోహరించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఎంకరేజ్ లోని అతిపెద్ద సైనిక స్థావరమైన జాయింట్ బేస్ ఎల్పెన్ డార్ఫ్ రిచర్డ్సన్ లో జరగనుంది. ఈ సైనిక స్థావరానికి పటిష్టమైన భద్రత, నియంత్రిత గగనతలంలో ఉండటంతో పాటు ప్రజలకు ప్రవేశం లేకపోవడం భద్రతాపరంగా కలిసి వచ్చే అంశమని అధికారులు భావిస్తున్నారు. ఇది పర్యాటక సీజన్ కావడంతో హోటళ్లకు, కార్లకు కొరత ఉంది. సమావేశాన్ని సైనిక స్థావరంలో నిర్వహించడం వల్ల చాలా సమస్యలు తీరాయి అని అలస్కా గవర్నర్ మైక్ టన్లిప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని కాన్పులేట్ కార్యాలయంలో కూడా వేడుకల నిర్వహణకు సిద్ధం కాగా అక్కడకు వచ్చిన ఖలిస్తానీయులు రెచ్చిపోయారు. మెల్టోన్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు భారతీయులు కాన్పులేట్ వద్ద హాజరయ్యారు. దేశభక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్తానీయులు చొరబడ్డారు. అనంతరం తమ జెండాలు ఊపుతూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60 కాగా చేరుకుందని, మరో 100 మంది గాయాలైనట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన వారి కోసం 2వ రోజు ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అయితే చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన 79వ స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై నెలకొన్న వివాదం కారణంగానే వారు ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ ఇద్దరు నేతలు సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ప్రధాన కార్యాలయంలో, రాహుల్ గాంధీ ఇందిరాభవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో సాధించుకున్న ఈ స్వేచ్ఛ మనందరి బాధ్యత అని రాహుల్ పేర్కొన్నారు. అయితే లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎర్రకోట వేడుకలకు గైర్హాజరు కావడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా మాట్లాడుతూ, ఇది జాతీయ వేడుక అని, మోదీపై వ్యతిరేకతతో రాహుల్ దేశ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇది రాజ్యాంగాన్ని, సైన్యాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం హరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేటాయించడంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వాదించి నిరసనలు తెలిపి పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు వెళ్లిన నటిని చూసి ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. కారులో నుంచి దిగుతుండగా ఫోటోలు తీస్తున్నారు. ఆలియా భట్ లోపలికి వెళుతుండగా వెనక్కి అనుసరించారు. దీంతో అసహనానికి గురైన ఆలియా వెనక్కి తిరిగి, ప్లీజ్ మీకు లోపలికి అనుమతి లేదు, దయచేసి బయటకు వెళ్ళండి అంటూ గేట్ చూపించారు. नहीं अभी आप जाइए प्लीज, आपका बिल्डिंग नहीं है, आप नहीं आप प्लीज बाहर जाओ, आप सुन नहीं रहे अभी। थैंक यू, मैं आप प्लीज बाहर जाओ, आप नहीं गए हो।
గేట్ లోపలికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆపై నటి సహాయకుడు గేట్ వేయడంతో ఫోటోగ్రాఫర్లు బయట నిలువగా ఆలియా లోపలికి వెళ్లిపోయారు. లోపల ఆలియా పికిల్ బాల్ గేమ్ ఆడుతుండగా గేట్ దగ్గర నుంచే వీడియోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు కూడా నటికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అనుమతి లేకుండా ఫోటోలు తీసే అధికారం లేదని, మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికైనా ప్రమాదమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వల్లే తనను పక్కన పెట్టారని పరోక్షంగా ఆరోపించారు. రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన కేరింత సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడం, విశ్వంత్ నటనకు మంచి పేరు రావడంతో ఈ నటుడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనుక కథ, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ మై, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సిక్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే తాజాగా ఈ నటుడు తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచులర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. తన పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావుడి లేకుండా ఈ జంట 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అందరూ ఒకంత షాక్ కు గురవుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.